హాయ్ ఫ్రెండ్స్, బంగారం వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ ఆధారంగా మన దగ్గర ట్యాక్సులు గవర్నమెంట్ విధించే ట్యాక్సుల ఆధారంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. మీరు ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు మీ పోర్ట్ఫోలియోలో కొంచెం అమౌంట్ 10-15% బంగారం వెండిలో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మేము తక్కువ అమౌంట్ పే చేస్తున్నాం, ఎవ్రీ మంత్ 2,000-3,000 మేము ఎస్ఐపి మోడ్లో కడుతున్నాము, మేమంతా డైవర్సిఫై చేసుకోలేము అనుకున్న వాళ్ళు మంచి మల్టీ అసెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అందులో ఆటోమేటిక్గా మీకు గోల్డ్, సిల్వర్ ఉంటుంది, బాండ్స్ ఉంటాయి, ఈక్విటీ మార్కెట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో సైమల్టేనియస్గా ఒక మార్కెట్ తగ్గి ఒక మార్కెట్లో రిటర్న్స్ ఇచ్చి ఒక మార్కెట్స్లో రిటర్న్ ఇవ్వకపోయినా మీకు ఓవరాల్గా 10-15% రిటర్న్స్ పర్ యానం కొంచెం గ్యారెంటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఈ ఫండ్స్లో ఎక్కువగా ఉంటుంది. మీరు తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు, అంటే మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ కావాలంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ అనేవి బాగా రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఇనిషియల్గా మీకు 2-5 ఇయర్స్ మీకు రిటర్న్స్ అన్నవి కనిపించవు ఎస్ఐపి మోడ్లో. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. మీకు 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాము, మాకు 2% కూడా ఇంట్రెస్ట్ రాలేదు, బయట బ్యాంక్లో వేసుకున్న 8%, 9% ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తే ఎస్ఐపి క్యాన్సిల్ చేసుకుంటున్న వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు యాన్యువల్గా రోలింగ్ రిటర్న్స్ అన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీకు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ కూడా యావరేజ్ అయి తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. మీకు 5-7 ఇయర్స్ పడుతుంది మీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ కనబడటానికి. మీరు పే చేసిన అమౌంట్, మీ ఇంట్రెస్ట్ అమౌంట్ డబల్ అయ్యి దాటిపోవడానికి మీకు 6-7 ఇయర్స్ వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీకు ఇంట్రెస్ట్ తక్కువగానే కనిపిస్తుంది, లోపల కాంపౌండింగ్ అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి, మీకు రిటర్న్స్ వస్తాయి. మీరు పెట్టిన 2,000కి 5,000కి కూడా రోజుకు 4 సార్లు ఓపెన్ చేసి చూడడం కరెక్ట్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు మార్కెట్ని నమ్మండి. మార్కెట్ అన్నది ఇప్పుడు 5-10 సంవత్సరాలు నడుస్తున్నది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా అమెరికన్ మార్కెట్ నడుస్తూనే ఉంది. మన మార్కెట్ కూడా 60-70 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. సో మీరు ఇక్కడ ఎక్కడ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ మార్కెట్ మొత్తం గ్రోత్ రేట్ చూసుకున్నా, మన ఎకానమీ జీడిపి మనకు ఒక అమెరికన్ కంపెనీ, యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్తో సమానంగా లేదు. సో మనం ఇంకా చాలా అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయి మన కంపెనీలు. ఒక జేపీ మోర్గన్ బ్యాంకే మన దగ్గర ఉన్న 50 బ్యాంకుల వాల్యుయేషన్ అంతా కలిపినా ఒక జేపీ మోర్గన్ బ్యాంక్కి సమానంగా లేదు. ఈ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ కంపెనీలు ఆ విధంగా గ్రోత్ అవుతుంటే మన ఇంటర్నేషనల్ ఏజెన్సీలు అనేవి మనకర స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలు హయ్యర్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పి మన మీద మళ్ళీ రేటింగ్ ఇచ్చి మన మార్కెట్ని తొక్కేస్తున్నారు. సో మనది స్ట్రాంగ్ మార్కెట్, చాలా పాపులేషన్ ఉంది. లైక్ చైనా, మనం గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మన జీడిపి గ్రోత్ రేటు కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. నిన్ననే మనకు జీడిపి డేటా కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మనకు 7.7% గ్రోత్ అవుతున్నాం పర్ ఇయర్. సో మన కాడ కంపెనీలు నమ్మండి, మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు రిడీమ్ చేసుకొని ఈ ఫండ్ నుంచి ఆ ఫండ్కి స్విచ్ అవ్వడం, ఆ ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి స్విచ్ అవ్వడం, సార్ నాకు మంచి ఫండ్ చెప్పండి అని అడగడం, ఇదంతా కాదండి. మీరు పెడుతున్న 5,000, 10,000 పెడుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్కువ అమౌంట్ పెట్టుకునే వాళ్ళు పర్సనలైజ్ వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మీరు 5,000, 2,000 ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మీరు వదిలేయండి, పెట్టి లీవ్ ఇట్. మీరు రోజు చూడడం, దాన్ని అబ్జర్వ్ చేయడం, తగ్గిపోయిందని బాధపడడం, మళ్ళీ దీన్ని వేరే దాంతో కంపేర్ చేయడం, ఆ స్కీమ్ బాగా రిటర్న్ ఇచ్చింది, ఈ స్కీమ్ రాలేదు అని చెప్పి కంపేర్ చేయకండి. మీరు పెట్టి వదిలేయండి. మనం కూడా ఒక ల్యాండ్ కొంటాం, కొన్నప్పుడు మనం అది పెట్టిన 2 రోజుల నుంచి అది ల్యాండ్ వాల్యూ పెరుగుతుందా అండి? పెరగదు కదా. సేమ్ ఇదే, మనం కూడా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోవాలి. మీరు మీ శాలరీలో 10%, 20% ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ శాలరీ మొత్తం ఇన్వెస్ట్ చేయట్లేదు. సో మీ రిమైనింగ్ కూడా అసెట్స్ క్లాసెస్ కూడా మీరు చూసుకోండి. అన్నిటికన్నా మన గోల్డ్, సిల్వరు, రియల్ ఎస్టేటు మన కాడ డేటా ఉంది. అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే. లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకే ఇది తెలుస్తుంది. ఎవరైనా అడగండి, 15-20 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా మీ కొలీగ్స్ని కానీ, మీ రిలేటివ్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా అడిగి తెలుసుకోండి. మీకు ఒకటే అర్థమవుతుంది, వాళ్ళు చెప్తారు మీకు అసలైన రిటర్న్స్ ఎంత వచ్చింది అన్నది. లాస్ట్ 2 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి మీరు పెడుతున్న డేటా, మీరు చూస్తున్న డేటా మీకు కరెక్ట్గా చెప్పదు. మీకు ఎవ్రీ మార్కెట్ ఒక్క సంవత్సరం ర్యాలీ తీసుకున్నా మీకు 40-50% కరెక్షన్ అయిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో డౌన్ అవుతున్నప్పుడే మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే కాంపౌండింగ్ శక్తి కలిసి వస్తుంది. ఒకసారి మీరు 10 లక్షలు మీకు అజ్యూమ్ చేయండి, ఒకసారి 10 లక్షలు మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ అది 15% పెరిగినా 1.5 lakhs పర్ యానం మీ శాలరీకి యాడ్ అవుతున్నట్టే. మీరు తర్వాత ఇన్వెస్ట్ చేయకుండా అది అలా వదిలేసినా మీకు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్లో 1 crore రూపీస్ అవుతాయి. ఒకసారి 1 crore అచీవ్ అయిన తర్వాత మీరు ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రా చేసుకోవచ్చు దాని నుంచి SWP ద్వారాగా. సో మీకు మీ పిల్లలకి లైఫ్ లాంగ్ మీకు ఎవ్రీ మంత్ 1 lakh ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ట్రస్ట్ ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అంటారు, కానీ మార్కెట్ రిస్క్ ఉన్నప్పుడే మనకు రిటర్న్స్ వస్తాయి. ఎంత రిస్క్ తీసుకునే ఫండ్స్ మాత్రమే మనకి ఫ్యూచర్లో, అంత స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా మన లాస్ట్ 20 years డేటా తీసుకుంటే 20-25% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. సో రిస్క్ తీసుకొని పేషెన్స్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే రిటర్న్స్ వస్తాయి తప్ప మనం వీడియోలు చూస్తూ స్కిప్ చేసుకుంటూ ఆ ఫండ్స్ బాగున్నాయి, ఈ ఫండ్స్ బాగున్నాయి అని చెప్పి ఒక నెల ఒక దాంట్లో, ఒక నెల ఇంకో దాంట్లో ఇలా పెడుతూ మీరు రెండు ఆపుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కాదు. మీరు 1000 రూపాయలు పెట్టినా లీవ్ ఇట్, వదిలేయండి, మార్కెటే చూసుకుంటుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఎక్కడ పెట్టినా ఇంత అసెట్స్ రావు. మీరు 2000 పెట్టినా మీ ఉన్న అసెట్స్ అన్నీ లాస్ట్ ఇదే ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్